కురుక్షేత్ర రణరంగంలో భగవద్గీత ఉపదేశ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అడుగుతాడు. కేశవ, స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? జ్ఞానం కలిగిన వ్యక్తి ఎలా మాట్లాడుతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఎలా జీవిస్తాడు? దానికి శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన సమాధానం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అర్జున, స్థితప్రజ్ఞుడు అంటే తన మనస్సు ఎప్పుడూ అచంచలంగా స్థిరంగా ఉంటుంది. బయట జరిగే మార్పులు అతని అంతరంగాన్ని కదిలించవు. సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా అతడు సమానంగా చూస్తాడు. ఎందుకంటే అతని ఆనందం బాహ్య విషయాల్లో కాదు, తనలోని ఆత్మలో ఉంది. మనిషి బాధపడటానికి ప్రధాన కారణం కోరిక. కోరిక నెరవేరకపోతే నిరాశ, నెరవేరితే కొత్త కోరిక వస్తుంది. కోరికతోనే మనస్సు కదులుతుంది. మనస్సు కదిలితే బుద్ధి మసకబారుతుంది. బుద్ధి మసకబారితే జీవితం అయోమయమవుతుంది. అందుకే స్థితప్రజ్ఞుడు కోరికలను నశింపజేస్తాడు. వాడు పొందిన దానిలో సంతోషిస్తాడు. కోల్పోయిన దానిపై బాధపడడు. తన ఇంద్రియాలను నియంత్రించగలిగినవాడు నిజమైన జ్ఞాని. తాబేలు తన అవయవాలను లోపలికి తీసుకున్నట్టు జ్ఞాని తన చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ అన్నింటినీ తన మనస్సు నియంత్రణలో ఉంచుతాడు. ఇంద్రియాలు బాహ్య విషయాలకు లాగినా అతడు వాటి వెంటే పరుగెత్తడు. ఎవరైతే సుఖం వచ్చినప్పుడు గర్వపడరో, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకుండా కోపం, భయం, లోభం వంటి భావాలు దూరంగా ఉంచుతారో వారే స్థితప్రజ్ఞులు. వారికి సుఖం, దుఃఖం మధ్య తేడా ఉండదు. వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసును ఆత్మలో స్థిరం చేయడం వల్ల క్రమంగా జ్ఞానం వెలుగుతుంది. మనసు ఎక్కడికి లాగుతుందో గమనించి ఆ దిశలో లాక్కునే ఆకర్షణను తగ్గించు. అప్పుడు నిన్ను నువ్వు తెలుసుకోవగలవు. మనసు ఒక్క విషయం మీద ఎక్కువగా దృష్టి పెట్టినప్పుడు దానిపైనే బంధం ఏర్పడుతుంది. ఆ బంధం కోరికగా మారుతుంది. కోరిక నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల అయోమయం వస్తుంది. అయోమయం వల్ల జ్ఞానం నశిస్తుంది. జ్ఞానం నశిస్తే మనిషి తన మార్గం మరిచిపోతాడు. కాని ఎవడు తన మనసును సమతబుద్ధితో ఉంచగలడో అతడు సుఖం, దుఃఖం, లాభం, నష్టం అన్నీ సమంగా చూస్తాడు. ఇష్టమైన దానికోసం మునిగిపోడు. ఇష్టం లేని దానిని ద్వేషించడు. అతడు తన పనిని ధర్మంగా చేస్తాడు. ఫలితంపై ఆశ పెట్టుకోడు. అప్పుడు అతడు నిజమైన శాంతిని పొందుతాడు. జ్ఞానవంతుడి మనస్సు సముద్రం లాంటిది. ఎన్ని నదులు ప్రవహించినా సముద్రం నిండదు. అలాగే ఎన్ని కోరికలు వచ్చినా అతడు కదిలిపోడు. కోరికల ప్రవాహంలో లీనమవకుండా అవి వచ్చినా వెళ్ళినా శాంతిగా ఉంటాడు. ఈ స్థితినే బ్రాహ్మీ స్థితి అంటారు. ఈ స్థితిని పొందినవాడు ఈ లోకంలోనే విముక్తిని పొందుతాడు. అతడు మరలా భ్రమకు లోనుకాడు. మరణానంతరం కూడా పరమశాంతిని పొందుతాడు. అర్జున, ఇలాంటివాడే నిజమైన జ్ఞాని, నిజమైన యోగి, స్థితప్రజ్ఞుడు. కృష్ణుడు చెప్పింది ఒక్కటే, నీ మనసు బయటి విషయాల వల్ల కదలకూడదు. నీ ఆనందం బయట కాదు, నీలోనే ఉంది. నీ కోరికలను తగ్గించు, ఫలితం కోసం కాదు, ధర్మం కోసం పనిచేయ్. ఇంద్రియాలను నియంత్రించు, సమతబుద్ధితో ఉండు. ఎవరైతే ఇలా జీవిస్తారో వారే శాంతిని పొందుతారు. వారే స్థితప్రజ్ఞులు. మనిషి చేరగలిగిన అత్యున్నత జ్ఞానస్థితి. మరో వీడియోలో కలిసే వరకు జై శ్రీకృష్ణ.